అందరికి ప్రైజ్ ది లార్డ్. వన్ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. 1 పేతురు 5. రెఫరెన్స్ 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా. చింత, ఈ పొద్దు విషయము చింత. మన గూర్చి చూడండి, దేవుడు సృష్టికర్తుడు దేవుడు మన గూర్చి చింతించుచున్నాడు. ఆయన మన గూర్చి చింతించేటప్పుడు మనము ఈ లోకంలో ఎప్పుడు గాని ఈ లోకంలో వైపు చూస్తేనే మనము చింతలో ఉంటాం, చాలా చింతలో. ఎందుకంటే ఈ లోకంలో మనము అన్ని విషయంలో చింత చేసుకొని, దేవుడా ఏమి నాకు ఈ పరిస్థితి, నేను ప్రార్థనలో ఉన్నాను, నేను విశ్వాసిగా ఉన్నాను, నీ కార్యం చేస్తున్నాను, కానీ నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, నా పరిస్థితి ఎట్లా ఉంది అని మనము చింత చేస్తూనే ఉంటాం ప్రియులరా. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికన్నా మమ్మల్ని మనల్ని బలహీన చేసే ఒకే ఒక విషయము చింత. ఎందుకంటే మనం ఎంత చింత చేస్తామో మమ్మల్ని మేమే బలహీన పరుచుకుంటాము. చింత చేసినప్పుడు ఏమవుతుంది, మనకి రోగాలు వస్తాయి ప్రియులారా. ఆ చింత నుంచి మనకి ఎన్నో తూరి ఈ లోకంలో బలహీన అయినప్పుడు దేవుడు అంటాడు, నీ గురించి నేను చింతించే దేవుడు. ఇంతవరకు యా దేవుడు మన గురించి చింతించుచున్నానని ఎవరు చెప్పలేదు, యా దేవుడు చెప్పలేదు. కానీ మన దేవుడు చెప్తున్నాడు, నీ గురించి చింతించేవాడు నేను అని. ఎంత ప్రేమ చూడండి ప్రియులారా. మనుషులు ఎవరినో చెప్తారా, నీ గురించి నేను చింతిస్తున్నానని, ప్రార్థిస్తాను అంటారు, కానీ నీ గురించి చింతిస్తున్నాను, నేను బాధపడుతున్నాను నీ కోసమని ఎవరు చెప్పరు ప్రియులారా. కానీ మన దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు, నీ గురించి నేను చింతించుచున్నాను, దానికోసం నువ్వు చింత చెయ్యొద్దు అని ప్రియులారా. సిస్టర్ అలాగే 8 చదవండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. సిస్టర్ 8:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, సాతాన ఎవరిని వెతుకుతున్నాడంటే ఈ లోకంలో చూడండి, ఎవరు చింత చేసుకొని ఉన్నారు. చింత ఎవరు చేస్తున్నారంటే, మామూలు మనుషులు చింత చేస్తే అపవాదికి ఏం కలగదు, కానీ దైవ సేవకులు మనము చింత చేసుకొని, ఏం ఇది బాధ, ఏమిది నొప్పి, ఏమిది రోగము, ఏమిది బాధలు, ఈ బాధ నేను తట్టుకోలేను కదా అని మనం ఎప్పుడు చింత చేస్తాము. అపవాదికి సంతోషం అంట ప్రియులారా. చూడండి, అపవాది లోకంలో వెతుకుతుందంట ఎవరిని, దేవ సేవకులు. చూడు ఎట్లా పడిపోతున్నారు, వాళ్ళ బలహీనత బట్టి, వాళ్ళ రోగాలు బట్టి, వాళ్ళు ఉండే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళు చింత చేస్తున్నారు. నేను సంతోషిస్తున్నాను అని సాతాను అంటుందంట ప్రియులారా. గర్జించి సింహలాగా వెతుకుతా ఉందంట ఈ లోకంలో. ఎవరు దేవ సేవకులు పడిపోతున్నారని వెతుకుతా ఉందంట సాతాన. కానీ మనము దేవుని పట్ల బలంగా నిలబడలేక మనం చింత చేస్తా ఉంటే దేవునికి బాధ ప్రియులారా. విశ్వాసం కోల్పోతే దేవునికి బాధ ప్రియులారా. మనము ప్రార్థన చేయలేకపోతే దేవునికి బాధ ప్రియులారా. ఆ చింతలో మనము సరిగ్గా సేవ చేయలేకపోతే దేవునికి బాధ ప్రియులారా. కానీ అపవాదికి సంతోషం. చూడండి, అపవాది సంతోషం పడతా ఉంది. అయ్యో, దేవుని ప్రేమించే బిడ్డ ఎట్లా పడిపోయినాడు చూడు.
వాడు ఎట్లా చింత చేస్తున్నాడు, ఆ చింతలో దేవుని నుంచి దూరం అవుతున్నాడు, ఆ చింత బాధ నుంచి కన్నీటి నుంచి దేవుని నుంచి దూరం అవుతున్నాడు, స్థిరమైన విశ్వాసం లేదు కాబట్టి వాడు చింతించుచున్నాడు అని సాతాన సంతోషిస్తుందంట ప్రియులారా. అవసరమా మాకి ప్రియులారా ఈ చింత? దేవుడు అంటాడు నీ కోసము చింతించే దేవుడు నేను అని. అలాగే కీర్తన 121 4లో దేవుని వాక్యం చెప్తుంది, ఇజ్రాయెల్ని కాపల కాయువాడు ఎప్పుడు గాని నిద్రపోడు కునుకొడు అని చూడు. ఆయన చూపు ఇజ్రాయెల్ని ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే, ఇజ్రాయెల్నే చూస్తా ఉన్నాడంట ప్రియులారా. ఇజ్రాయెల్ని ఇప్పుడు గాని ఆ చూపు ఎక్కడ పోలేదంట, అక్కపక్కల చూడటం లేదంట. దేవుడు ఇజ్రాయెల్ని చూసుకొనే ఉన్నాడంట. నా ప్రియులకి ఏమన్నా అవుతుందేమో, మా బిడ్డలకి ఏమన్నా అవుతుందేమో, ఏమైనా సమస్య వస్తుందేమో, ఎందుకంటే నేను ఎన్నుకున్న పిల్లలు వీలు అని. అలాగే ప్రియులరా మేము గాని దేవుడు సేవకులు గాని ఆయన ఎన్నుకున్న ప్రజలు ప్రియులారా. ఆయన ఊరికి మనం ఎవరు దేవుని సేవకు ఆయనకి సాధ్యమే లేదు. ఆయన సంకల్పం పట్ల మనము ఆయన సేవకులు, దానికోసం మనము చింతించకూడదు. ఎందుకంటే ఆయన చూపు మన మీద ఉంది ప్రియులారా. ఇజ్రాయెల్ మీద గాని ఉంది, మన మీద గాని ఉంది. ఆయన చూపు మనం బాధలో ఉంటే గాని, మనం కష్టంలో ఉంటే గాని, మన ఇంట్లో బలహీనత ఉంటే గాని, కొరత ఉంటే గాని, ఏ సమస్య ఉంటే గాని దేవుడు మమ్మల్ని చూస్తా ఉన్నాడు ప్రియులారా. మనము కీర్తన 34:5 దేవుడి వాక్యం చెప్తుంది, ఆయన్ని చూసేవాడు ఎప్పుడు బలహీనత పొందడు, నిరాశ పొందడు. ఎందుకంటే ఆయన చూస్తా ఉండాల. మనం స్వర్గం దగ్గర చూస్తా ఉంటే, పైన మనము దేవుని దగ్గర చూస్తా ఉంటే, ఈ లోకం విషయంలో చూస్తా ఉంటే మనకి చింతలు, దేవుని దగ్గర చూస్తా ఉంటే, పైకి చూస్తా ఉంటే మనకి స్వర్గం విషయంలో మనం చింతించాల. నేను ఎన్ని ఆత్మలో రక్షించినాను, నా సేవ పట్ల నేను ఎట్లా ఉన్నాను, నేను ఈ పొద్దు ప్రార్థన చేసినానా లేదా, ఇండివిజువల్ ప్రార్థన చేసినానా లేదా, కుటుంబం ప్రార్థన చేసినానా లేదా, ఆ స్వర్గం విషయంలో మనము చింతించినప్పుడు దేవుడు చూపు మన ఇంటి పైన ఉంటుంది ప్రియులరా. ఆయనకి అసాధ్యము ఏది లేదు, ఈ లోకంలో ఏది లేదు ప్రియులారా. అన్ని సాధ్యము ఆయనకి, అన్ని సాధ్యము. ఏ విషయం గాని అన్ని సాధ్యం. కానీ మనము ఓపిక పెట్టుకొని ఆయన గురించి నిరీక్షలో ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మన పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడు ప్రియులారా. అది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పక మార్చే దేవుడు మన దేవుడు ప్రియులారా. ఎందుకంటే వనజ సిస్టర్ గాని సాటర్డే ఆమె సాక్షి చెప్తుంది, కానీ చూడండి ఎంత పెద్ద సాక్షి అంటే నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే సాక్షి చెప్పినప్పుడు మీరు వినండి. ఎందుకంటే దేవుని పట్ల మనము నిరీక్ష గల వారే ఉన్నప్పుడు ఆయన అన్ని, ఏ డాక్టర్కి అసాధ్యమైనది, ఈ లోకంలో ఏ ఊరికి అసాధ్యమైనది మన దేవుడు చేసి చూపించే దేవుడై ఉన్నాడు ప్రియులారా. మన దేవుడు చాలా గొప్ప దేవుడై ఉన్నాడు ప్రియులారా. మన పట్ల ఆయన చూస్తూనే ఉన్నాడు, సేవకుల్ని చూస్తూనే ఉన్నాడు. సాతాన గాని చూస్తా ఉంది మమ్మల్ని, దేవుడు గాని చూస్తూనే ఉన్నాడు. దేవుడు ప్రేమతో చూస్తా ఉంటే సాతాన కషితో చూస్తా ఉంది. ఎందుకంటే ఎప్పుడు పడిపోతాడు వీడు, ఎప్పుడు చింతలో పడిపోతాడు వీడు, ఎప్పుడు నొప్పిలో పడిపోతాడు వీడు, ఎప్పుడు రోగంలో పడిపోతాడు వీడు, ఆ ఇంటిలో ఉన్న బలహీనతలు ఎప్పుడు పడిపోతాడు, పిల్లల్లో ఉన్న బలహీనతలు ఎప్పుడు పడిపోతాడు, ఆర్థిక పరిస్థితులు వీడు ఎప్పుడు పడిపోతాడు, ఎప్పుడు దేవుడి నుంచి దూరం అవుతాడు, ఎప్పుడు చింతించుకొని ఉంటాడు అని సాతాను చూసేటప్పుడు దేవుడు మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు ప్రియులారా. మమ్మల్ని వదిలే దేవుడు కాదు ప్రియులారా. ఈ లోకంలో దేవుని కోసం మనం నిలబడితే ఆయన మన కోసం పక్కలోనే నిలబడి దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన ప్రాణ ఆత్మ శరీరానికి ఏం కలగకుండా ఆయన చూసే దేవుడు. ఎందుకంటే మన ప్రాణ ఆత్మ శరీరంలో మనము సంపూర్ణమై ఆయనతో ఆరాధనలో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని గొప్పగా చేసే దేవుడై ఉన్నాడు ప్రియులారా. దానికోసం ఆయన ప్రేమను ఎప్పుడు మనము వర్ణించలేము ప్రియులారా. సిస్టర్ ఫిలిప్పులో 4:6-7. దేనిని గూర్చియు చింతపడుకుడి గాని
ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా చూడండి, దేవుడు అంటాడు ఏ విషయంలో చింతించకూడదు, ఎందుకంటే నాకు అన్ని విషయము తెలుసు, అన్ని విషయము నీ గురించి తెలుసు. ఎందుకంటే నీవు నా కోసం సేవ చేసేటప్పుడు నీ రోగాల గురించి నాకు తెలుసు, నీ బాధల గురించి తెలుసు, నీ కుటుంబం గురించి నాకు తెలుసు, మీ పిల్లల గురించి నాకు తెలుసు, నీ రాకపోక గురించి తెలుసు, నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. కానీ నీవు చింత చెయ్యొద్దు, ఎందుకంటే సాతాన చూసేటప్పుడు నీవు బలహీన కనపడకూడదు. ఈ లోకంలో నేను ఎన్నుకున్న బిడ్డ నీవు యా రీతిగా చింతించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ గురించి నేను చింతిస్తున్నాను, నీ గురించి నేను చింతపడుతున్నాను. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఏమో నీ హృదయంలో చింతగా బాధగా ఉంటే నీవు ఆరాధన చేస్తే అది సంపూర్ణమైన ఆరాధన కాదు. నువ్వు ఎక్కడో పడిపోయినావు, నువ్వు ఎక్కడో చింతలో ఉన్నావు, నువ్వు ఎక్కడో బాధలో ఉండి నన్ను ఆరాధిస్తా ఉంటే అది సంపూర్ణమైన ఆరాధన కాదు ప్రియులారా. దేవుణ్ణి బాధ పెట్టే ఆరాధన అది. నువ్వు ఎక్కడో దేవుడా, ఏం దేవుడా నా పరిస్థితి ఎవరున్నా వచ్చి ఏమి ఎట్లా ఉన్నావు అడిగితే దేవ సేవకులు ఒక్కొక్కరు అంటారు ఏమో ఉండాలంటే ఉన్నాను. అది దేవ సేవకులు నోటిలో వచ్చే మాట కాదు ప్రియులారా. నేను దేవుని వల్ల నేను బాగా ఉన్నాను, నాకేమి కొరత కాదు. నాకు చింత ఉంటే బాధ ఉంటే గాని అది దేవుడు దాన్ని తీరుస్తాడు. ఒక రోజు ఆయన నా పరిస్థితిని మార్చేస్తాడు అని మనం నమ్మకంతో ప్రార్థించారా ప్రియులారా. ఎందుకంటే నిన్న ఒక ఇంటికి పోయినాం మేము ప్రేయర్ చేసేకి. నిన్న ఇంటికి పోయి ఉంటే ఇందు ప్రియులారా వాళ్ళు ఒక చిన్న మట్టి ఇంట్లో ఉన్నారు. చాలా సంవత్సరం నుంచి వాళ్ళు మమ్మల్ని ప్రేయర్ పిలిచేవారు. ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు తెలుసా. ఆయన ఎప్పుడు చింత చేసేవాడు, నాకు ఆ లోన్ దొరకలేదు, ఈ లోన్ దొరకలేదు సిస్టర్, నేను బాధలో ఉన్నాను, వచ్చి ప్రేయర్ చేయండి, మా ఇల్లు పూర్తి కావాలని. ఒక 4 నెలలు అయింది ప్రియులరా. ఆయన ఇల్లు ఎంత పెద్ద కట్టినాడంటే అంత పెద్దగా కట్టినాడు. నిన్న ఎందుకు ప్రేయర్ పెట్టుకున్నారు అని మేము అడిగితే 1 నెల అయింది మా కుటుంబంలో ప్రేయర్ లేదు, కొంచెం సమస్య వల్ల మనము చింత చేసుకొని ఉన్నాము. 1 నెల కుటుంబం ప్రేయర్ లేదు, బాధలో ఉన్నాం మేము. రేపు నుంచి కుటుంబం ప్రేయర్ స్టార్ట్ చేయాలని మిమ్మల్ని పిలిచినాను అన్నారు ప్రియులారా. అప్పుడు నేను బాధ కలిగి చెప్తున్నాను, కుటుంబం ప్రేయర్ ఎందుకు చేస్తామంటే మన కుటుంబానికి రక్షణ కావాలా. ఎందుకంటే అపవాది కుటుంబంలో గాని కుటుంబం బయట గాని తిరుగుతా ఉంటుంది గర్జించే సింహం లాగా. మనం ఎప్పుడు కుటుంబం ప్రేయర్ చేయము, ఆయన అటాక్ చేసి మమ్మల్ని చింతించినట్లు చేస్తుంది సైతాన. దానికోసం ఈ రోజు నుంచి మళ్ళీ మమ్మల్ని పిలిచి కుటుంబం ప్రేయర్ చేయలేదని చెప్పొద్దండి అని చెప్పినాం ప్రియులారా. ఎందుకంటే అంత గొప్పతనం ఇచ్చిన దేవుడు, మన పరిస్థితిని మార్చుకొని వచ్చే దేవుడు మారుస్తా ఉన్నాడు ప్రియులారా. కానీ ఒక సమయము, ఆయన పట్ల ఒక సమయము, నా బిడ్డకి ఎప్పుడు ఏమి ఇయ్యాలా అని ఆయనకు తెలుసు ప్రియులారా. ఎందుకంటే ఆయన మన గురించి చింతించే దేవుడై ఉన్నాడు. మనకి ఎప్పుడు యా సమయంలో ఇయ్యాలని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు ప్రియులారా. ఆయన పునుకడు. మన తల్లి, మన బిడ్డలు అందరూ, మా రిలేషన్ అంతా మమ్మల్ని వదిలేసి పనుకుంటే గాని ఆయన రాత్రి గాని పగులన అనక ఆయన మమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడి చేతిలో మనం ఉన్నాము ప్రియులారా. ఎంత గొప్ప దేవుడి చేతిలో మనం ఉన్నామంటే ఆ ప్రేమని మనము ఎంత చెప్తే గాని అది వర్ణించలేం ప్రియులారా. ఆకాశం కన్నా పెద్దది, సముద్రం కన్నా
చాలా లోతుగా ఉంది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంత మమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే, సమయము బట్టి మమ్మల్ని, మా పరిస్థితిని మార్చే దేవుడు. అన్ని విషయంలో మార్చే దేవుడు. అది ఆర్థిక పరిస్థితి ఉన్ని, అది యా విషయంలో ఉన్ని. కానీ మనం చింతించి చింతించి ఒక్కొక్కరు ఏం చేస్తారు, చాలా మంది అయ్యో నా ఈ ఫీలింగ్ లో, ఈ డిప్రెషన్ లో నేను పోయినాకి నిద్రనే రావటం లేదు అని మాత్రలు వేసుకొని నిద్ర పోయే మనుషులు ఉన్నారు ప్రియులారా. కానీ మన సేవలకి ఆ పరిస్థితి వద్దు ప్రియులారా. ఎందుకంటే మనం బలంగా దేవుని దగ్గర నిలబడితే మనకి ఆ చింత రాదు. మన ప్రాణ ఆత్మంలో ఆయన ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మమ్మల్ని ధైర్యపరిచే పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఎప్పుడు చింత చేసినట్లు చేసే పరిశుద్ధాత్మ కాదు ప్రియులారా. ఎందుకంటే మనము ఎప్పుడు గాని ఆయనతో సంతోషంగా ఆరాధిస్తూ సంతోషంగా ప్రార్థన చేస్తా మనము గడపాల ప్రియులారా. అదే ప్రకారం చాలా మంది చింత చేసుకొని, ఎంత మంది ఆ చింతలో ఒక బాధలోనే ఉండి ఎంతో మంది చనిపోతారు ప్రియురారా. చింతలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు ప్రియురాల. చింత చేసుకొని 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 ఏమో ఒక రోగం వచ్చేస్తుంది. చింత చాలా చెడ్డది. అది లోపలనే ఒక పెద్ద వ్యాధి లాగా ఆ లోపలనే మనసులో, మైండ్ లో ఆ చింత, ఆ ఫీలింగ్ ఏం చేస్తుంది, మనుషులకి రోగం వచ్చినట్లు చేస్తుంది ప్రియులారా. ఎంత మంది నిద్ర చేయలేక, రాత్రి అంతా నిద్ర లేక, ఏమి ఈ చింత, నాకి ఏమి ఇది చింత, ఈ చింత నుంచి నేను బయటకు రావాలనుకుంటే గాని నేను రాలేకపోతున్నాను కదా. ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఎంతో మంది ఈ ఆర్థిక పరిస్థితి నుంచి నేను బయట రానా అని ఆత్మహత్య చేసుకుంటారు ప్రియులారా. కానీ మనము దేవ సేవకులై ఉన్నాం ప్రియులారా. ఆ చింత నిడిచి, దేవుడా నా కోసం చింతించే దేవుడు, నా పక్షంగా నా పక్కన నిలబడే దేవుడు నీ ఉన్నావు, నా పరిస్థితి మార్చే దేవుడు నీ ఒక్కడే తండ్రి. ఎందుకంటే ఈ లోకంలో అందరూ మమ్మల్ని విడిచిపెడితే గాని నీవు మమ్మల్ని విడిచే దేవుడు కాదు తండ్రి. దానికోసం నీకు స్తోత్రమయ్యా. నేను ఈ రోజు నుంచి నేను ఏ విషయంలో చింతించను దేవుడా. నీకు ఈ నొప్పి తీసుకొని రాను దేవుడా. సాతాన బట్లే ఆయనకి, సాతానికి, అపవాదికి నేను సంతోషం ఇచ్చినట్లు నా వర్తన ఉండుదు దేవుడా. నేను ఈ పొద్దు నుంచి ఆ విషయం చింతలేక నా చింత భారం అంతా నీ పైన వేసి నీ కోసం నేను స్తుతిస్తాను, ఆరాధిస్తానని చెప్తాం ప్రియులారా. ఎందుకంటే ఆయన మమ్మల్ని ప్రేమించే దేవుడు. ఈ లోకంలో అన్ని మనుషుల కన్నా మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రియులారా. ఈ పొద్దు నుంచి మన చూపు దేవుని వైపు, మన చూపు స్వర్గము వైపు. ఈ లోకంలో చూస్తే మనకి చింత భారము, ఈ లోకంలో చూస్తే మనకి రోగ భారము, ఈ లోకంలో చూస్తే మనము ఆర్థిక భారము, ఇదంతా పోవాలంటే మనము స్వర్గం వైపు చూడాల ప్రియులారా. దేవుని వైపు చూడాల ప్రియులారా. అప్పుడు మన పరిస్థితిలో ఎప్పుడు సంతోషంగా ప్రాణ ఆత్మ శరీరంతో దేవ దేవుణ్ణి ఆరాధించగలుగుతాం ప్రియులారా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమె. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. నిజంగాదండి, మనం ఎంత సేవ చేస్తూ ఉన్నప్పుడు కూడా, సేవకులైనప్పటికీ, సేవకుల కుటుంబాలైనప్పటికీ ఏదో ఒక విషయం, మరి ఆ చింత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేదే. కానీ మనము చింతను మించిన దేవుణ్ణి వెంబడిస్తున్నామని, ఆ చింతను అనుమతించే దేవుడు ఆయనే, ఆ చింతను తీసివేసే దేవుడు ఆయనే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని చింతకు అవతల ఉన్న విశ్వాసాన్ని చూడగలగాలి. అనుమానానికి, ఆ పరిస్థితులలో ఉన్నటువంటి ఇబ్బందులకు అవతలికి మనం విశ్వాసంలోకి రాగలిగితే ఇది నా దేవుడు తీయగలడు అన్న నమ్మకంలో ఎంత మనము ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో అలాంటి చింత ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనం ప్రభు వైపు చూసినప్పుడు నిజంగా శత్రువుకు అవకాశం ఇవ్వకుండా, శత్రువు మనల్ని చూస్తూ ఉంటాడు. దేవుని పిల్లలయ్యుండి చింత చేస్తూ ఉన్నారే, అరే వీళ్ళ దేవుడి గురించి వీళ్ళకి నమ్మకం లేదా అనే మాట వాడు అనుకుంటూ ఉంటాడు. కాబట్టి మనము దైవ సేవకులైనప్పటికీ, పరిచర్లో ఉన్న వాళ్ళప్పటికీ, సాధారణ విశ్వాసులైనప్పటికీ దేవుని పిల్లలుగా మనము ప్రభువు పైన మన చింత యావత్తు ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఆ చింతలన్నీ తొలగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అటువంటి కృప టీంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ సమయంలో మనము ప్రార్థనలోనికి వెళ్దాం. దయచేసి ఎలక్షన్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మన సిస్టర్ శిరీష కూడా జాబ్ నిమిత్తమై అడుగుతూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.